కామారెడ్డి ఎలక్షన్ జరిగిన తర్వాత ఇద్దరు సీఎం క్యాండిడేట్లను ఓడించినటువంటి ఘనత బీజేపీది. అది ఎవరికి నచ్చకపోయినా నచ్చకపోయినా పెద్దగా అదేం లేదు. కాకపోతే అదే నిజం. అయితే ఆ యొక్క పవర్ఫుల్ మినిస్టర్ అయినటువంటి సీఎం కావచ్చు, అక్కడ ఉంటే మినిస్టర్ అయినటువంటి పవర్ఫుల్ ఇద్దరు సీఎంలను ఓడించినటువంటి ఘనత కాటిపల్లి నరేందర్ రెడ్డి గారు అని చెప్పచ్చు. ఆ యొక్క నరేందర్ రెడ్డి కొద్ది రోజుల లోపల దాదాపు పార్టీలో ఉన్నటువంటి ఘర్షణల వల్ల లోపల ఏమైనా అంతరాలు ఉన్నాయా, లేదంటే ఇంకేమైనా డిస్టర్బెన్సెస్ ఉన్నాయా మనకు తెలియదు. కానీ కాటిపల్లి క్యాగు అంటూ కూడా ఒక బ్యానర్ ఐటమ్ వచ్చింది. దానికి సంబంధించినటువంటి న్యూస్ అంతా కూడా చూడొచ్చు. ఎక్కడా కనిపించిన నేత కొద్ది రోజులుగా సైలెంట్గా ఉన్నారు. పార్టీ కార్యక్రమాలకు దూరంగానే ఉంటున్నటువంటి నేత ఎన్ని కార్యక్రమాలు నిర్వహించినా అదే తీరు. నేతల పద్ధతులు నచ్చకపోవడమా, లేకపోతే పార్టీని ఆయన లైట్ తీసుకున్నారా, లేదా ఆయననే పార్టీ లైట్ తీసుకుంటా అంటూ కూడా స్వేచ్ఛ రాసినటువంటి న్యూస్ ఇది. బీజేపీలో ఆ యొక్క ఎమ్మెల్యే రూటే సపరేట్. కొద్ది రోజులుగా ఆయన సైలెంట్ అయ్యారు. తాజా మాజీ ముఖ్యమంత్రులను ఓడించి జాయింట్ కిల్లర్గా పేరు సాధించినటువంటి ఘనత కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి అని చెప్పుకోవచ్చు. కాషాయ పార్టీ దూరంగా ఉంటున్నారు. కొద్ది రోజులుగా పార్టీపై అలిగారా, లేదా ఇతర వ్యవహారాలు ఏమన్నా ఉన్నాయా అంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి. ఈ యొక్క పార్టీకి సంబంధించినటువంటి అంటే అసంతృప్తి ఉందా, లేకపోతే దాంట్లో ఉన్నటువంటి అంతర్గత ఘర్షణలు ఏమన్నా ఉన్నాయా, లేకపోతే పార్టీని వాళ్ళు లైట్ తీసుకున్నారా, లేదంటే వీళ్ళనే పార్టీ లైట్ తీసుకుంటా అంటే క్రమంలో అనేక ఘర్షణలు మొదలవుతున్నాయి. అనేక క్వశ్చన్స్ రేజ్ అవుతున్నటువంటి పరిస్థితి. అయితే ఎమ్మెల్యేలు ఎవరు చేయని పని తను చేశారు. ఏ ఒక్క గ్రామంలో కావచ్చు, ఏ ఒక్క మండలంలో ఏ సమస్య ఉన్నా కూడా నేరుగా నాకు చెప్పవచ్చు. అక్కడ నుండి పోస్ట్ బాక్సుల ద్వారా, అక్కడ నుండి ఫోన్ కాల్స్ ద్వారా స్పందించినటువంటి ఎమ్మెల్యే బేజాబ్తాగా నేను కేవలం పని కోసం వచ్చాను, కేవలం సేవ కోసం వచ్చాను, ప్రజలను సేవ చేసుకున్నటువంటి అదృష్టం నాకు ఇచ్చారు, ఇద్దరు సీఎం క్యాండిడేట్ ఓడించినటువంటి ఘనత నాకు దక్కుతుంది కాబట్టి కేవలం అక్కడ ఉన్నటువంటి ప్రజలకు నేను భరోసాగా ఉండాలంటూ కూడా సపరేట్ ఒక ఛానల్లో వెళ్తున్నటువంటి తాను, ఒక రూట్లో వెళ్తున్నటువంటి తనను అసలు ఎందుకు ఈ మధ్య కనబడట్లేదు. పార్టీలో సంబంధించినటువంటి ఏ ఒక్క మీటింగ్లో కావచ్చు, అక్కడ నుండి కార్యకలాపాలను కూడా తను సైలెంట్ అయ్యారంటూ కూడా చెప్తున్నటువంటిది. అసంతృప్తితో రగిలిపోతున్నటువంటి రానే ప్రచారం అంటే బీజేపీ నుంచి 8 మంది ఎమ్మెల్యేలు గెలిచారు కాగా ఇటీవల పార్టీకి రాజాసింగ్ రాజీనామా చేయడంతో ఆ యొక్క సంఖ్య 7కు చేరింది. అయితే తాజా మాజీ సీఎంలను ఓడించినటువంటి జాయింట్ క్లిల్లర్గా పేరు పొందినటువంటి కాటిపల్లి తొలుత బీజేపీ ఎల్పీ కోసం తీవ్రంగా ప్రయత్నించారు. కానీ పార్టీ నుంచి నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డికి ఆ బాధ్యతలు అప్పగించింది. ఆ తర్వాత తను ఆశించినటువంటి స్థాయిలో పార్టీలో కూడా ప్రాధాన్యత లేకపోవడం, అసంతృప్తితో ఉన్నటువంటి రగిలిపోతున్నారనే ప్రధాన ప్రచారం జరుగుతూ ఉన్నది. ఈ యొక్క అంశాన్ని ఆయన అసెంబ్లీ సమావేశాల సందర్భంగా పరోక్షంగా చెప్పినట్లుగా తెలుస్తున్నది. అంతేకాకుండా హైడ్రా అంశాలపై పార్టీ నిర్ణయాలు ఆయనకు ఏమాత్రం నచ్చలేదంటూ కూడా తెలుస్తున్నది. ఈ యొక్క అంశం పైనటువంటి ఆయన కనీసం ఆ పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్లకు పెట్టుకునేందుకు కూడా అప్పటి నాయకులను అవకాశం ఇవ్వలేదంటూ కూడా సమాచారం అందుతూ ఉన్నది. అందుకే ఇప్పటి నుంచి ఆయన పార్టీ కార్యాలయం గడప కూడా తొక్కలేదు. ఆఖరికి మీడియా సమావేశాన్ని సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో పెట్టుకొని వెళ్ళిపోయారు తప్ప ఆ బీజేపీ సెంట్రల్ పార్టీ ఆఫీస్లో తనకు పర్మిషన్ ఇవ్వలేదు. నన్ను ఎందుకు అంత హీనంగా చూస్తున్నారంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే అనేక కారణాలు ఉన్నాయి. రాజకీయంలో ఉన్నటువంటి ఏమైనా కూడా పార్టీకి లోబడి పనిచేయాలంటూ ఇప్పటికే బీజేపీలో ఘర్షణ జరుగుతుంది. పార్టీ లైన్ దాటితే వారి మీద వేటు తప్పదంటూ కూడా రాజాసింగ్కి నోటీస్ వచ్చింది. అదేవిధంగా నిన్న విరించి హాస్పిటల్ ఉన్నటువంటి తనకు కూడా అధ్యక్షురాలకు కూడా తనకు కూడా వచ్చింది. అదే మహిళలతో పాటు నేను చేస్తున్నటువంటి సమాజ సేవ, నేను ఎమ్మెల్యే గెలుస్తాను, నేను ఎంపీ గెలుస్తానని చెప్పేసి కూడా మొన్న ఓడిపోయినటువంటి ఘనత వాళ్ళది. అయినా సరే మనకు రాజాసింగ్ గురించి ఎవరైనా మాట్లాడితే పార్టీ లైన్ దాటితే మీ అంతా సస్పెండ్ చేస్తాము, పార్టీ యొక్క చర్యలు తీసుకున్నప్పుడు చెప్పినప్పటికీ ఆ యొక్క పార్టీలో క్రమశిక్షణ సంబంధించినటువంటి న్యూస్ అంతా కూడా మనకు తెలుస్తూ ఉన్నది. ఆ యొక్క పార్టీ కార్యకలాపాలు నచ్చకపోవడం ఎలా, లేకపోతే పార్టీలో ఉన్నటువంటి అంతర్గతం అంటే దాదాపు 7-8 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. మనకు సంబంధించినటువంటి న్యూస్ అంతా కూడా తెలుసు. కానీ ఆ పార్టీలో ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీ బలాన్ని చూసి, యువతను చూసి, మనకు ఉన్నటువంటి సామాజిక బలాన్ని చూసి తెలంగాణ రాష్ట్రంలో మనం ఎంత తొందరగా వీలైతే అంత కాన్కర్ చేద్దామని మేము చూస్తుంటే మీరు మాత్రం ఈ యొక్క పార్టీలో ఉన్నటువంటి పెద్ద ఆయనకు వీళ్ళు చెప్పిందే సోది నమ్మడము, అనేక కారణాలు చెప్పినటువంటి పరిస్థితి. ఇప్పటికే కిషన్ రెడ్డి కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి బండి సంజయ్ మీద తీవ్ర అసంతృప్తి ఏర్పడిందని మనకంతా తెలుసు. కానీ సెంట్రల్ మినిస్టర్ ఉన్నటువంటి వాళ్ళు
ఏ ఒక్క పార్టీ లైన్ ఏదన్నా మాకు చెప్పే చేయాలి, లేదంటే మీ మీద వేటు తప్పదంటూ కూడా వాళ్ళు పదే పదే చెప్పడం, ఆ యొక్క విషయాలపై వాళ్ళకు సంబంధించినటువంటి న్యూస్ అంతా కూడా మనకు అందుతుంది. దీనికి సంబంధించినటువంటి కాటిపల్లి వెంకటరెడ్డి గారు కావచ్చు, అక్కడ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఏ ఒక్క నిర్మల్ జిల్లాలో ఉన్నటువంటి నాయకులంతా కూడా దీన్ని గమనించాల్సిన అవసరం ఉంది. ఏ విధమైన కూడా తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ఓట్ బ్యాంక్ ఉందా అంటే ఉందనే, కొంచెం అంతా ఉందనే లాస్ట్ టైం మనకంతా కూడా అర్థమవుతా ఉన్నది. దానికి సంబంధించినటువంటి మీరంతా కలిసికట్టుగా పనిచేయాలి తప్ప ఎవరిది వారే యమునా తీరి అంటూ మీరు వెళ్తే మాత్రం పార్టీ లైన్లోకి రాదు, క్యాడర్ కూడా మిస్ అయ్యే అవకాశం ఉంది. మిమ్మల్ని నమ్ముకున్నటువంటి ఓటర్లకు మీరు సాక్షాత్తుగా పనిచేయండి. మీ యొక్క నిజాయితీని, మీ యొక్క నిర్దిష్టను, మీ యొక్క క్యాలిబర్ని, మీ యొక్క క్యాడర్ని బలంగా చూసుకునేటువంటి ప్రయత్నం చేయాలి తప్ప ఈ యొక్క పార్టీ లైన్లో మీ యొక్క అంతర్గత వ్యవహారాలు, అంతర్గత లోపల ఉన్నటువంటి ఘర్షణలు ఈ యొక్క పార్టీలో రాకూడదు. పార్టీలో ఉన్నటువంటి శ్రేణులతో మాట్లాడకూడదు, చర్చించకూడదు. కేవలం ప్రజలకు ఉన్నటువంటి ప్రామిసెస్, ప్రజలకు ఉన్నటువంటి గవర్నమెంట్ నుంచి రావాల్సినటువంటి ఏదైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో దాని గురించి మాత్రమే పోట్లాడంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే నన్ను లైట్ తీసుకున్నారు వాళ్ళు, నేను కాదు లైట్ తీసుకున్నది బీజేపీ పార్టీ. నేను ఒక పదవి ఆశించినప్పటికీ నాకు ఇవ్వకుండా, ఎవరైతే అర్హత లేకున్నా ఉన్నా కూడా వాళ్ళకి అప్పగించడం, అర్హత ఉన్నోన్ని నన్ను పక్కన పెట్టడం ఏంటంటూ కూడా కొద్ది రోజులుగా తను సఫర్ అవుతున్నారు. అదే సఫర్ విషయంలో తనకు చెప్పిన అనేక అవమానాలు జరిగిన తర్వాత కేవలం బీజేపీ పార్టీ ఆఫీస్లో ప్రెస్ మీట్ పెడదామంటే కూడా నాకు పర్మిషన్ ఇవ్వలేదు. అదేవిధంగా అదే రోజు నేను సోమాజిగూడలో ప్రెస్ మీట్ పెట్టి వెళ్ళిపోయాను తప్ప నాకు ఎటువంటి విభేదాలు లేవంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఆయన పార్టీ లైట్ తీసుకుందా లేకపోతే ఆయనే పార్టీ తీసుకున్నారది కూడా మనకు ఎంత తెలియదు. కానీ ఆయనకున్నటువంటి క్యాడర్, ఆయనకున్నటువంటి క్రమశిక్షణ, ఆయనకున్నటువంటి క్యాలిబర్ మనకంతా తెలుసు. ఇద్దరు సీఎం క్యాండిడేట్ ఓడించడం అంటే మామూలు విషయం కాదు. కానీ ఏదేమైనప్పటికీ మీరంతా కూడా ప్రజల్లో ఉండాలి, మీరంతా కూడా ప్రజాసేవ చేయాలంటూ కూడా హిట్ టీవీ కోరుతా ఉన్నది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.